రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పెద్ద ట్రైలర్ ఆల్రెడీ సోషల్ మీడియాని పూర్తిగా యూత్ ని షేక్ చేసిందని చెప్పుకోవాలి. అలాగే సెన్సార్ కి సంబంధించి కూడా ఒక సెన్సేషనల్ గా ఉంది అని చెప్పేసి, సో దాని రివ్యూ కూడా వచ్చేసింది. ఒకసారి దాని గురించి అయితే మాట్లాడేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సో ట్రైలర్ చూసేసాము, ఫుల్ గూస్ బంప్స్ అండ్ కంప్లీట్లీ ట్రోల్ అవుతా ఉంది. అండ్ సెన్సార్ లో కూడా చాలా మంచి వ్యూస్ ఫీడ్బ్యాక్ బాగుంది అని. అంటే మీరు అన్నట్టు ట్రైలర్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మన అందులో డ్రాగన్ వచ్చినాక కూడా కంపారిజన్ కూడా మొదలైంది. కంపారిజన్ లో కూడా పెద్దికే మార్కులు వేశారు అందరూ కూడా. సో పెద్దిలో ఎమోషన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా కూడా వండర్ఫుల్ గా కనబడుతుంది. అంటే ఒక డిఫరెంట్ జానరాలో ఉంది అనమాట. క్రాస్ ఓవర్ స్పోర్ట్ జానర్ అనేది మనకి తెలుగులో ఆల్మోస్ట్ లేదు. ఏదో ఒక స్పోర్ట్స్ లో ఉంటాయి. క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ పర్సన్ హీరోగా తెలుగులో సినిమాలు లేవు. సో ఆ యాంగిల్లో ఇది కొత్తదని చెప్పొచ్చు. అట్లాగే దీంతో ముంబైలో ట్రైలర్ చేశారు. ఎల్లుండి భోపాల్లో ఏఆర్ రెహమాన్ ప్రోగ్రామ్ ఉంది. ఆల్రెడీ 50 కోట్ల విలువ చేసే ఎక్విప్మెంట్ అక్కడికి తరలించారని చెప్తున్నారు. అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత లైవ్ కాన్సర్ట్ చేస్తున్నాడు అక్కడ. సో అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ రావడంతో దీన్ని పాన్ ఇండియా సినిమాగా మనం ఇంకా ప్రమోషన్లు బాగా పెంచుదామని బాగా, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ముఖ్యంగా రామ్ చరణ్ కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చే అవకాశాలు ఉంది. పుష్ప లాగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్న స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది. మామూలుగా అయితే పెద్ద సినిమాలు సెన్సార్ త్వరగా చేయరు, వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు చేస్తుంటారు. కానీ పెద్ద టీము ఆల్రెడీ మొన్న 15, 16కే మొత్తం లాక్ చేసేసారు. ఫైనల్ 8 అయిపోయింది. లెంగ్త్ కూడా లాక్ చేశారు. అయితే ఫైనల్ గా ఒక 7-8 నిమిషాలు ట్రిమ్ చేశారు. ట్రిమ్ చేసి సెన్సార్కి ఇచ్చారు. సెన్సార్ లో ఏంటంటే ఏ రకమైన కట్స్ అయితే లేవు మనకు తెలిసి, అట్లాగే ఏ రకమైన మోడిఫికేషన్స్ లేవు. యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు ఓకే చేశారు సెన్సార్ లో. అంటే ఎటువంటి కాంట్రవర్సీలు సినిమాలో లేవు అనేది ఫస్ట్ ఓరట్ అనమాట. ఎందుకంటే కాంట్రవర్సీలు ఉంటే అది తలనొప్పిగా ఉంటుంది. అటువంటివి ఏమీ లేవు. రెండోది, దీంట్లో యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి మామూలుగా యుఏ ఇలాగా ఉంటుంది. యుఏలో కూడా మళ్ళీ UA7, UA13, UA16 ఇలాగా ఉంటుంది. అంటే యు అంటే అన్రెస్ట్రిక్టెడ్ అనమాట, ఎవరైనా చూడొచ్చు. అట్లాగే ఏ అంటే A16, A7 అంటే అడల్ట్ 16, అడల్ట్ 7 అలాగా. అంటే ఒక పెద్దవాళ్ళు ఉండాలి పిల్లలతోనే. ఇది 13 ఇచ్చారు. అంటే 13 లోపల పిల్లలకైతే పేరెంటల్ గైడెన్స్ ఉండాలన్నమాట. వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు అంటే వాళ్ళతో కూడా వెళ్ళి చూడొచ్చు. అంతేగాని విడిగా 13 ఏజ్ కంటే తక్కువ ఉన్న పిల్లలు ఈ సినిమా చూడడానికి లేదు. అది దీని సారాంశం. ఇది బెస్ట్ సర్టిఫికేట్. మామూలుగా యుఎస్ సర్టిఫికేట్ అనేది క్లీన్ సర్టిఫికేట్ గానే పరిగణిస్తారు. సో ఆ రకంగా కూడా ఇది ఏ సర్టిఫికేట్ కానీ ఏమీ లేదు, క్లీన్ సర్టిఫికేట్. అంటే భయంకరమైన వైలెన్స్ లేదనేది అర్థమవుతుంది. అట్లాగే రొమాంటిక్ గా కూడా చాలా తీవ్రమైన రొమాన్స్ కూడా లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది లెంగ్త్ మొత్తం 182 నిమిషాలు. అంటే 3 గంటల 2 నిమిషాలు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలన్నీ మినిమం 3 గంటలు ఉండడం అనేది జనాలకు కూడా అలవాటు అయిపోయింది. 3 గంటలు, ఆ మధ్య 4 గంటలు కూడా. దురంధర్ 2 4 గంటల సినిమా అయినా అది పెద్ద హిట్ అయింది. 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. అంటే ముందే ప్రిపేర్ అవుతారు మెంటల్ గా. మనం 3 గంటల సినిమాకి వెళ్ళి కూర్చోవాలి లేదా 4 గంటలు కూర్చోవాలి. మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో అట్లా కాకుండా అందుకనే మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. లెంగ్త్ ఎంత ఉంది, ఎందుకు ఉందంటే అంత పొటెన్షియల్ ఉంది అవన్నీ. సో అది ఆస్పెక్ట్. ఇప్పుడు సెన్సార్ బోర్డు చూసారు దీన్ని మొత్తం. సెన్సార్ బోర్డు కూడా ఇట్లాంటి సినిమాలకి ఏమవుతుందంటే, మామూలుగా అయితే మినిమం 4 చూడాలి సెన్సార్ బోర్డులో ఏ సినిమాకైనా. చాలా సినిమాలకి 4 రావడమే కష్టం ఉంటది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దొరకరు, ఆ 4 రావాలి. ఏంది సినిమా, చాలా మందికి అన్ని సినిమాలు చూడడం కూడా నరకం అది. ఎందుకంటే బ్యాడ్ అంత ఓపికగా చూడాలి కదా, వాళ్ళు చూడాలి. దాంట్లో ఏదన్నా మళ్ళీ తప్పులు లేకపోతే కటింగ్స్ ఉంటే నోట్స్ రాసుకోవాలి, ఇవన్నీ ఉంటది. కానీ ఇలాంటి సినిమాలకి ఏంటంటే అక్కడ కూడా థియేటర్ ఫుల్ అవుతుంది అనమాట. అంటే సెన్సార్ బోర్డు మెంబర్లు అందరూ కూడా వచ్చి చూస్తారు.
అలాగా ఇది కూడా ఫుల్ అయిందని చెప్తున్నారు. సో అక్కడ నుంచి లీక్ అవుతాయి కాబట్టి అఫిషియల్ గా చెప్పకూడదు కాబట్టి ఎవరు చెప్పలేదు, కానీ లీక్ అయింది. ఆ లీక్ అయింది ఏంటంటే బేసిక్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అని. అంటే బేసిక్ గా వాళ్ళకి నచ్చింది ఏంటంటే విలేజ్ పాలిటిక్స్, విలేజ్ లైఫ్ ని చూపించిన అథెంటిక్ పద్ధతి, అదొకటి చాలా బాగుందని. అట్లాగే రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ మేక్ ఓవర్ అయ్యాడని దీంట్లో. అతని ఫిట్నెస్ కానీ, అతను కుస్తీ పోటీలు కానీ, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఊహించని స్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అందులో రామ్ చరణ్ ఎరగదీశాడనేది సెన్సార్ బోర్డు మెంబర్లు చెబుతున్నారు. అట్లాగే ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. క్లైమాక్స్ ఈ రెండు సినిమాకి హైలైట్. ఈ రెండు కూడా మాస్ ఆడియన్స్ ని క్యాప్చర్ చేస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి మాస్ ఆడియన్స్ ఉంటే దానికి విపరీతమైన హైప్ వస్తుంది, కానీ డబ్బులు రావు. డబ్బులు రావాలంటే క్లాస్ ఆడియన్స్ కి బాగా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే అయ్యర్ టికెట్ ఇచ్చిపోయేది వీళ్ళే. మాస్ ఆడియన్స్ 20 రూపాయలు 30 రూపాయలు పెడితే ఎన్ని టికెట్లు దొరికితే వచ్చేది. పైగా థియేటర్ల స్ట్రక్చర్ కూడా మారిపోయింది. థియేటర్లలో మాస్ ఈ లో క్లాస్ సీట్లు తగ్గించేశారు. నారాయణమూర్తి లాంటి వాళ్ళు వాపోతుంటారు, చిన్న నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకి మాస్ ఆడియన్స్ ఏ ఉండాలి, వాళ్ళకేమో సీట్లు తగ్గిపోయి ఉంటాయి. అందుకని ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ మారిందనమాట. ఈ ఎకనామిక్స్ ని బట్టి స్క్రిప్ట్లు కూడా మారుతాయి. సో అందుకని ఇప్పుడు మాస్ ఆడియన్స్ కి అప్పీల్ కావాలి, క్లాస్ ఆడియన్స్ కి అప్పీల్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యామిలీ డ్రామా ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, యూత్ఫుల్ అప్రోచ్ ఉండాలి. సో అవన్నీ కూడా దీంట్లో బాగా వచ్చాయని చెప్తున్నారు. అంటే గ్రామంలో ఉండే పాలిటిక్స్, ఇతను దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఇతను 3-4 రకాల గేమ్స్, అంటే 1 కుస్తీ, 2 క్రికెట్, 3 రన్నింగ్, 4 అథ్లెట్, పారా అథ్లెట్ అని కూడా అంటున్నారు. అదైతే లీక్ చేయట్లేదు ఇప్పటికి కూడా, కానీ అదైతే ఒక డౌట్ అయితే ఉంది. పారా అథ్లెట్ అంటే చెప్పాను నేను ఇంతకుముందు, అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు గేమ్స్ ఆడితే దాన్ని పారా అథ్లెట్ అంటారు. పారా ఒలింపిక్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగా ఇతను పారా అథ్లెట్ గా వెళ్ళాడు అనేది కూడా ఉంది. సో ఓవరాల్ గా ఒకటి విలేజ్ లో పాలిటిక్స్ లో ఇతను ఎలాగ కమ్యూనిటీని అంతా కూడా ఏకం చేయడానికి, యూత్ ని ఏకం చేయడానికి ఎలా కష్టపడ్డాడు, ఈ క్రమంలో పర్సనల్ గా అతను ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఆ తర్వాత అతను ఒక మామూలు కురవాడిగా ఉండి లీడర్ గా ఎలా ఎదగగలిగాడు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో 3 రకాల వేరియేషన్స్ రామ్ చరణ్ చూపించాడని చెప్తున్నారు. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, డ్రామా ఉంది, ఒక షాక్ ఎలిమెంట్ ఉందని చెప్తున్నారు. ఆ షాక్ ఎలిమెంట్ తనకి కాళ్ళు డ్యామేజ్ అయిపోవడమా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అనేది రివీల్ చేయట్లేదు. చాలా మంది ట్రైలర్లో చూసి కాలు కుంటుతున్నాడు కాబట్టి ఇతని కాలు పోయి ఉంటది, ఎందుకంటే బుచ్చిబాబుకి ఆల్రెడీ ఓపెన్ లో ఇలాంటి చేశాడు కాబట్టి దీంట్లో కూడా ఉంటది. అలాగే సుకుమార్కి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి, కుంటో గూనో చౌడో ఏదో ఒకటి పెడతారు. సో అటువంటిదే రామ్ చరణ్కి ఉంది. అంటే ఎప్పుడైనా హీరోకి ఒక హర్డిల్ ఉంటే ఆ హర్డిల్ని దాటుకొని, అంటే ఒక ఇంటర్నల్ హర్డిల్, ఒక ఎక్స్టర్నల్ విలన్, ఈ రెండు ఉండాలి హీరోకి. అంటే ఎక్స్టర్నల్ విలన్ని జయించాలంటే నువ్వు ముందుగా ఇంటర్నల్ గా ఉన్న ఒక హర్డిల్, అబ్స్టాకల్ ని నువ్వు దాటుకొని వెళ్ళి చేయగలరు. అది మోర్ డిఫికల్ట్ అనమాట. అటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని హీరో ఎట్లా డీల్ చేశాడు అనేది బేసిక్ గా. సో అందుకని ఎక్స్ట్రాడినరీ డ్రామా వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే జాన్వీ కపూర్ తో కూడా మంచి రొమాంటిక్ సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చేవి చాలా బాగుంది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో. అది కూడా కొత్తగా అనిపిస్తుంది అనేది చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది, అందరికి నచ్చుతుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ కి, మాస్ కి, ఇటు క్లాస్ కి, యూత్ కి, ఫ్యామిలీస్ కి కూడా కంప్లీట్ గా నచ్చుతుంది. మంచి యాక్షన్లే, ఒట్టి యాక్షన్లే కాకుండా డ్రామా ఉంది. అట్లాగే రత్నవేల్ కెమెరా వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. సెట్లు ముఖ్యంగా అందరూ కూడా సెట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో విలేజ్ సెట్, అప్పుడు మనకి రంగస్థలంలో కూడా సెట్ ఎంత బాగుందో, నేచురల్ గా ఉంది కదా. అలాంటి, అంటే ఒకప్పుడు తమిళ్లో ఉండేది ఈ నేచురలిజం, రియలిజం అనేది, అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు రియలిజం బాగా పెరుగుతుంది తెలుగులో. రస్కీ విలేజ్ అది దీంట్లో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని చెప్తున్నారు.
ముఖ్యంగా అవినాష్ కొల్లి వర్క్, ఆర్ట్ వర్క్ అవన్నీ చాలా బాగుంది అంటున్నారు. కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీ. అట్లాగే మామూలుగానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే మనకు ఒకప్పుడు తెలుసు. ఈ మధ్య కూడా ఈ ముఖ్యంగా పొన్నియిన్ సెల్వం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. సో దీంట్లో కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్ అని. ఆల్రెడీ మనకి డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పాడు, నేను నా అసిస్టెంట్లు ఎదురుగానే 2-3 సార్లు ఆయన ట్యూన్ రిజెక్ట్ చేశాను, అయినా కూడా ఆయన ఏం ఫీల్ కాకుండా సరే నేను ఆల్టర్నేటివ్ ఇస్తానని ఇచ్చాడు. నేను మళ్ళీ ఫీల్ అయ్యాను, అరే నా అసిస్టెంట్ ముందు అలాగా చెప్పుండకూడదని అని కూడా అన్నాడు. సో ఏఆర్ రెహమాన్కి ఆ హ్యూమిలిటీ ఉంటుంది. ఆయన ఇళయరాజా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆయనకి అహంకారం అవన్నీ, కానీ ఏఆర్ రెహమాన్కి అటువంటిది లేదు ఎప్పుడు కూడా. సో ఆయన చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, డైరెక్టర్ ఫ్రెండ్లీగా ఉంటాడు, అందుకని ఆయనతో చేయడానికి ఇష్టపడతారు. అలాగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ని హైలైట్ చేయడం, యాక్షన్ సీక్వెన్స్ని హైలైట్ చేయడంలో ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా అయితే లౌడ్గా తమన్ లాగా లౌడ్ కొట్టేస్తారు కదా, అట్లా కాకుండా ఇది ఆ థీమ్ని ఎలివేట్ చేసే విధంగా ఒక సిగ్నేచర్ ట్యూన్స్ని క్రియేట్ చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. ఇంకొక ఇది కూడా వచ్చింది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మామూలుగా ఏమవుతుందంటే పాన్ ఇండియా సినిమాలకి హీరోలకి, హీరోయిన్లకి, డైరెక్టర్లకి డబ్బులు ఇచ్చేస్తారు, సినిమాకి ఖర్చు పెట్టరు. మనం ఈ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు చూసాం కదా, హరిహర వీరమల్లు, ఇవన్నీ ఎంత పూర్ ప్రొడక్షన్ వాల్యూస్. కానీ దీనికి అట్లా కాకుండా దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు కూడా రిచ్ స్క్రీన్ మీద కనబడుతుంది. సో అవన్నీ కుదిరాయని చెప్తున్నారు. గ్యారంటీగా రామ్ చరణ్కి పాన్ ఇండియా హిట్ పడే అవకాశమే కల్పిస్తుంది. అనేక రికార్డులు కూడా, అంటే రామ్ చరణ్ సినిమాల గతం సినిమాల రికార్డు అన్నిటిని కూడా ఇది బ్రేక్ చేయడం గ్యారంటీ అనేది సెన్సార్ బోర్డు రివ్యూ అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.